ములుగు జిల్లా ప్రజల దశాబ్దాల కల జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ ఏర్పాటుతో నెరవేరబోతున్నామని హైటెక్ తరహాలో నూతన బస్టాండ్ ను 6 నెలల్లోపు పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతోందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ బీసీ మరియు సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భారత్ రవిచంద్ర, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సల్మాన్ రాజ్, డిప్యూటీ ఆర్ఎంఓ భానుకిరణ్, ఆర్డీఓ వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, డిపో మేనేజర్లు జ్యోత్స్న, రవిచందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది మహాశివరాత్రిగా రిసేసుకుంటూ మరింత బాధ్యతగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ప్రభుత్వం ప్రజల సమస్యల్లో అందుబాటులో ఉంటుందని మనం చేస్తూ మరొకసారి ఈ యొక్క బస్ స్టేషన్ ఫౌండేషన్ సందర్భంగా అక్కగారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఎక్కడికైనా మా ఉల్లూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడిగేటువంటి సీతక్క గారికి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రులందరూ మేమంతా సబ్ కమిటీ సభ్యులం. ఈరోజు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా 42% రిజర్వేషన్ తీసుకున్నాం. కులగణన చేసినాం. పాపం కిషన్ రెడ్డికి తెలియదు, జనగణన రాష్ట్ర ప్రభుత్వం చేసే హక్కు లేదు. మేము జనగణన చేయలే, జనగణనలా ఇలా కుల సర్వే చేయాలని డిమాండ్ చేశాం. అది మా విజయం. ఈ తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్. మీరెంత కాదన్నా ఆనాడు ఈ కుల గణన జరిగినప్పుడు మేము జనగణన చేయలే, కులగణన చేసినాం. ఇలా దాని మీద విమర్శ చేస్తా ఉన్నారు. జనగణన కేంద్రానికి హక్కు, ఆ కనీస జ్ఞానం ప్రజాప్రతినిధిగా మాకుంది. మీకు లేకపోతే కర్మ. ఆనాడు ఏ విధంగానైతే కులగణన ఏయంగా వ్యతిరేకించి కులగణనలు చేస్తే విభజన జరుగుతుంది, ఇబ్బందులు వస్తాయని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు ఇలా కేంద్రం తెలంగాణ రోల్ మోడల్ గా ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా చేయడానికి రాగానే పాపం కుర్తిలో వాళ్ళు ఎలకలెక్క అయిపోయి ఏం చేయాలో అర్థమైతే రాష్ట్ర ప్రభుత్వం తింటా ఉన్నారు. వాళ్ళు చేసింది జనగణన కాదు, మేము అన్నామా? మేము చేసింది కులగణన. మేము చేసింది కులగణన. క్యాస్ట్ సర్వే చేయగలుగుతాం, క్యాస్ట్ సెన్సస్ చేసే అధికారం రాష్ట్రానికి లేదు. దాని మీద ఎవరు రాజకీయంగా విమర్శలు చేసే అవసరం లేదు. మేము చేసింది క్యాస్ట్ సర్వేనే, చేయాల్సింది క్యాస్ట్ సెన్సస్ అలాంగ్ విత్ బీసీ పాపులేషన్. అది మా డిమాండ్, రాహుల్ గాంధీ గారి డిమాండ్. ఇలా డిమాండ్ ఇలా నెరవేరుతుంది. ఆ డిమాండ్ నెరవేరడానికి దేశంలో రాహుల్ గాంధీ గారి కారణం. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా కేబినెట్, మా శాసనసభ సీతక్క గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి, ఆర్టీసీ సిఈ గారికి, డిఎం గారికి, ఇతర డిప్యూటీ ఆర్ఎం గారికి, మిగతా ఆర్టీసీ సిబ్బందికి, మిత్రుడు అశోక్ గారికి, సూర్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజేందర్ గారికి, మిగతా పెద్దలు ప్రతి ఒక్కరికి, భిక్షపతి గారు, చందర్ గారికి, దయచేసి ఎవరన్నా పేర్లు మర్చిపోతే ఎవరికొద్దు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సీతక్క ఎంపీలో ఒకరోజు పక్కన శాసనసభలో ఇద్దరం పక్కన కూర్చుంటాం. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అంశం వస్తే ఇద్దరం వెంటనే నేను మాట్లాడాల్సి వస్తే నేను, అక్క మాట్లాడాల్సి వస్తే అక్క, పరస్పరంగా ఆలోచన చేసుకొని వెంటనే ఆ అంశాల మీద మేము మాట్లాడతాం. ఆ సందర్భంలో ఈ ములుగు జిల్లాకు సంబంధించి బస్ డిపో లేదు, బస్ డిపో కావాలని ములుగు బస్ కేంద్రం లోపల బస్ స్టేషన్ చాలా కాలంగా దాదాపు 1989లో కట్టినటువంటి ఇది 2025 దాదాపు 36 సంవత్సరాల కింద కట్టినటువంటి బస్ స్టేషన్ ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉందనగానే
అక్క ఆదేశం మేరకు ములుగు లోపల బస్ స్టేషన్ ను దాదాపు 5 కోట్ల రూపాయలతో ఇచ్చి కింద సుందరంగా 7 షాపులు కింద పైన 4 షాపులు ఇచ్చి 4,000 చదరపు అడుగులను కూర్చునే ఏరియా, అదేవిధంగా గ్రీనరీ, త్రాగునీటికి వాటర్ ప్లాంట్ తో సహా అన్ని రకాల సదుపాయాలతోటి ఆధునాతనంగా ఈ ములుగు బస్ స్టేషన్ నిర్మాణానికి ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు అక్క గారు చెప్పినట్టుగా మంగపేటలో కూడా 50 లక్షల రూపాయలతో బస్ స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడే గడ్డమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకునే సందర్భంలో ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, అక్కడనే పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది, పక్కనే జిల్లా కలెక్టర్ ఉంది, పక్కనే కలెక్టరేట్ కూడా ఉంది. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటే బాగుంటుందని చెప్పారు. గౌరవ సీతక్క గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు ఒక ఎకరం స్థలం ఇస్తామన్నారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంటనే సూచన చేయడం జరిగింది. ప్రతిపాదనలు పంపండి. దాదాపు 40-45 లక్షల రూపాయలతోటి వెంటనే దాన్ని కూడా శాంక్షన్ చేస్తామన్న మాట సందర్భంగా మనం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం, ఈ సమ్మక్క సారక్క జాతరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లక్షల మంది వస్తారు. ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా దూరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గ్రామాన రవాణా సౌకర్యం పోవాలి. ఎందుకంటే గతంలో ఏ లీడర్ కూడా మాకు బస్ కావాలని అడగబోతుండే ఊర్లల్లో. 10 సంవత్సరాల తర్వాత మార్పు వచ్చింది. ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా విపరీతమైనటువంటి ఒత్తిడి, నా బస్సులు కావాలని శాసనసభ్యులే కాదు ప్రతి మండల నాయకుడు కూడా మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు. అందుకే మహిళా సంఘాలతో సీతక్క సహకారంతో మొట్టమొదటిసారి 600 బస్సుల్ని మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసిన దేశంలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు తెలంగాణ మా అక్కా చెల్లెలను ఏ ఉచితంగా ప్రయాణం చేస్తున్నామో, ఏ 5-6 వేల కోట్ల రూపాయల ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కలిగిందో వాళ్లతో పాటుగా వాళ్లే బస్సు యజమానులు ఎందుకు కావద్దని అక్క నేను ఇద్దరు కూర్చొని కొంత అధికారుల కింద సుముఖంగా లేకపోయినప్పటికీ ఒప్పించి ఇవ్వాల్సిందే అని రేవంత్ రెడ్డి గారు సహా అందరం కూడా ఇవాళ మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేశాం. ఈ సందర్భంలో మరొకసారి ఏటూరు నాగరం బస్ డిపో 7 కోట్ల రూపాయలతోటి 5 ఎకరాల జాగా లోపల చాలా అద్భుతంగా కడతా ఉన్నాం. ఇది కూడా 18 గుంటలుండే. ఇలా కలెక్టర్ గారు సీతక్క గారి సూచన మేరకు పక్కన స్థలం కూడా తీసుకొని ఇవాళ ఈ బస్ స్టేషన్ 32 గుంటలు అయింది. ఈ 32 గుంటల బస్ స్టేషన్ లో అన్ని రకాల సౌకర్యాలు, మామూలు బస్ స్టేషన్ అని 5 ఏళ్ల కింద బయట వస్తే ఇది మామూలు బస్ స్టేషన్ అనే విధంగా సీతక్క గారు ప్లాన్ చేసినారు. ఆ విధంగా ఆర్టీసీ అధికారులు నిర్మాణం చేస్తారు. టెండర్ అయిపోయింది. టెండర్ కూడా 6 నెలల్లో కంప్లీట్ చేస్తామనే మాట చెప్తా ఉన్నారు అధికారులు. వాళ్ళకి ఇదే విధంగా వేదిక మీద నుంచి సూచన చేస్తా ఉన్నా. నెల ప్రగతి నివేదిక ఇస్తూ 6 నెలల ఈ యొక్క బస్ స్టేషన్ కట్టాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నా. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ సాధన లోపల నేను ఒక కీలక పాత్ర బిల్ పాస్ అయ్యే సందర్భంగా కానీ ఆ 15వ లోక్సభలో తెలంగాణ సాధించడానికి నీ తెలంగాణ బిడ్డగా నా యొక్క బాధ్యత నిర్వహించే చరిత్రలో పొన్నం ప్రభాకర్ ఒక తెలంగాణ యోధుడిగా ఉండేటువంటి పరిస్థితి తెచ్చుకోగలిగిన. ఈరోజు అదేవిధంగా ఒక 15 వర్గాల బిడ్డగా రాహుల్ గాంధీ గారు చెప్పిన